క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని ఆవిష్కరించిన తెలంగాణ సర్కార్ సౌర, పవన విద్యుత్ ప్లాంట్లకు ప్రోత్సాహకాలు, రాయితీలు ప్రకటించిన ప్రభుత్వం. విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల అత్యుత్తమ అండర్ గ్రౌండ్ కేబుల్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశం. సంక్రాంతి పండుగకు సొంతూళ్ల బాట పట్టిన హైదరాబాద్ వాసులు, ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో రేపటి నుంచి కైట్ ఫెస్టివల్. 50 దేశాలకు చెందిన 150 మంది ప్లేయర్స్ పాల్గొంటారని మంత్రి జూపల్లి వెల్లడి. నేడు జాతీయ యువజన దినోత్సవం. ఢిల్లీలో వికసిత్ భారత్ యువ నాయకుల సమ్మేళనాన్ని నిర్వహించనున్న కేంద్రం. హాజరు కానున్న ప్రధాని మోదీ. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ. జట్టులోకి షమి, జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి.